హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళటం. జలవిహార్ చూసుకున్న తర్వాత లంచ్ కనేసి హోటల్స్ సెర్చ్ చేస్తుంటే ద ట్రీ అనే రెస్టారెంట్ అయితే మా బాబు గూగుల్లో చూశాడు. బట్ రెస్టారెంట్ విత్ హోటల్ అండి ఇదైతే. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ నుండి చాలా రిచ్గా ఉంది. మెయిన్ అసలు ఆ రెస్టారెంట్ ఆంబియన్స్ అంతా చాలా బాగుందండి. అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఇలా సరదాగా బయటకు వస్తే పిల్లలు హ్యాపీగా ఉంటారు, మనకు కూడా చాలా రిలీఫ్గా హ్యాపీగా ఉంటుంది. టెన్షన్లన్నీ మర్చిపోయి ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేసినట్టు ఉంటుంది. క్రిస్మస్ ఫెస్టివల్ దగ్గరలో ఉంది కాబట్టి క్రిస్మస్ ట్రీస్తో హోటల్ మొత్తం డెకరేషన్ చేశారండి. చాలా బాగుంది డెకరేషన్ అయితే. చూడండి ఇలా ఉంది. క్రిస్మస్ ఫెస్టివల్ డెకరేషన్తో చాలా బాగుంది. ఇక్కడైతే మేము కొన్ని ఫోటోలు అండ్ వీడియోస్ అయితే తీసుకున్నామండి. చాలా బాగుంది డెకరేషన్ అయితే. పిల్లలు అయితే చాలా ఎక్సైట్గా ఉన్నారు. చాలా రిచ్గా ఉందండి హోటల్ అయితే. స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. ఇక్కడ మొత్తం సీటింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ కూర్చొని స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేసుకుంటూ కూడా తినొచ్చు. బట్ మేమైతే లోపలికి వెళ్ళాము. ఇక్కడైతే రోబోనే సర్వ్ చేస్తుందండి. లోపల కూర్చోవచ్చు, బయట కూర్చోవచ్చు, అది మన ఇష్టం అండి. బయట లొకేషన్ ఎంజాయ్ చేస్తూ బయట కూడా లంచ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇలా రోబో అయితే సర్వ్ చేస్తుంది. ఇది చూడగానే మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూడటానికైతే ఫారెన్ రెస్టారెంట్ టైప్లో ఉందండి. మనం నార్మల్గా తినే ఫుడ్ అయితే ఏమీ లేదండి. మెనూ చూసాము. స్టార్టింగ్ ప్రైజే 678 రూపీస్ అలా ఉంది. నెక్స్ట్ మేమైతే ఐకియాకి స్టార్ట్ అయ్యాము. ఐకియాకి అయితే వచ్చాము. కార్ కింద పార్క్ చేసుకొని ఐకియా లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడైతే చెక్ చేస్తున్నారు. ఇది మాత్రం కంపల్సరీ అండి. చెక్ చేసి లోనకైతే పంపిస్తున్నారు. నేనైతే ఆల్రెడీ ఐకియాకి వెళ్ళాను. బట్ పిల్లలు వెళ్ళటం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఐకియాకి ఇలా ఉంటుంది. ఐకియాకి మేమైతే కొనటానికైతే వెళ్ళలేదండి. పిల్లలకి జస్ట్ చూపించడానికి మాత్రమే వెళ్ళాము. క్రిస్మస్ ఫెస్టివల్ కాబట్టి ట్రీస్తో డెకరేషన్ చేశారు ఇక్కడ కూడా. నెక్స్ట్ మేమైతే పైకి వెళ్తున్నాము. మొత్తం చూపిస్తాము చూడండి. కాస్ట్లు అయితే మేము కొనే బడ్జెట్ అయితే అస్సలు కాదండి. అందుకని మేమైతే ఏమీ కొనలేదు. పిల్లలైతే ఫుడ్ ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇలా మధ్యలో అయితే జ్యూసర్స్ ఉన్నాయి చూడండి. ఫిల్టర్ చేసుకునేది అండ్ జ్యూస్ చేసుకునేది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. కాస్ట్లే కొంచెం ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ మేమైతే స్టార్టింగే ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళామండి. సెల్ఫ్ సర్వ్ చేసుకోవటం. బిల్ అయితే చాలా అయింది. బట్ స్టమక్ అయితే ఫుల్ అవ్వలేదండి. పిల్లలకి నచ్చిన అన్ని ఐటమ్స్ తీసుకున్నారు.
నెక్స్ట్ ఇక్కడ మనం కూల్ డ్రింక్ కానీ కాఫీ కానీ 90 రూపీస్కి ఒక్కటి తీసుకుంటే మనం ఎన్నిసార్లైనా తాగొచ్చండి కూల్ డ్రింక్స్ కాఫీ. మా పిల్లలైతే కూల్ డ్రింక్స్కి అయితే బాగా న్యాయం చేశారండి, అన్నీ టేస్ట్ చేశారు అక్కడ ఉన్న కూల్ డ్రింక్స్ అన్నీ. మా బాబు అయితే కూల్ డ్రింక్స్ షుగర్ ఫ్రీ అని చెప్పాడు. బ్లూబెర్రీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయండి, అన్నీ అయితే ట్రై చేశారండి. కూల్ డ్రింక్ అయితే 90 రూపీస్కి బాగా న్యాయం అయితే చేశారు పిల్లలు. వచ్చిన ఐటమ్స్ తక్కువ, బిల్లు మాత్రం చాలా ఎక్కువైందండి. ముగ్గురు 3 రకాల కేక్స్ అయితే తీసుకున్నారు. మనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకొని రిటర్న్లో బిల్ చేయించుకోవాలి. పిల్లలే వెళ్ళి ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చుకున్నారు, ఫుడ్ ఐటమ్స్. ఐక్య కూడా పిల్లలు చూడటం ఫస్ట్ టైం కాబట్టి బాగా ఎంజాయ్ చేశారు. ఉన్న వస్తువులన్నీ మంచిగా కూర్చొని డెమో చూసుకొని ఎంజాయ్ చేశారండి అక్కడున్న ఐటమ్స్తో. ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత బయటకైతే వచ్చాము. కింద అయితే 137 ఫీట్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలకైతే ఫ్రీ గేమింగ్ ఉంటుందండి. మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ పిల్లల్ని అయితే ఆడుకొనిస్తారు. మా చిన్న బాబు అయితే చిన్నోడు కనుక 90 ఫీట్సే ఉన్నాడు. ఫస్ట్ అయితే హైట్ చెక్ చేస్తారండి. హైట్ చెక్ చేసిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫ్రీ గేమింగ్లోకి అయితే తీసుకువెళ్తారండి. మేమైతే ఇదే ఫస్ట్ టైం కనుక రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాము. లేక ఐక్య రిజిస్ట్రేషన్ కార్డు ఉంటే మాత్రం ఆ పిల్లలకు కూడా ఫ్రీ అండి. మేమైతే రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మా చిన్న బాబుని పంపిస్తే అస్సలు వెళ్ళలేదండి, బాగా ఏడ్చాడు నేను ఆడుకోననేసి. గేమ్స్ అయితే చాలా బాగున్నాయి, చిన్నపిల్లల గేమ్స్. అంతే అండి, మా పిల్లలు ఫ్రీగా వచ్చేది ఏది వాడుకోరు. మేము ఖర్చు చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళకి అదో సాటిస్ఫాక్షన్. ప్రతిదాన్ని డెమో చూసారండి పిల్లలైతే. బెడ్స్ అన్నీ చాలా బాగున్నాయి, బట్ మా రేంజ్ అయితే కాదండి. జస్ట్ పిల్లలైతే ఎంజాయ్ చేశారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే టాయ్స్ చాలా ఉన్నాయి, బట్ ఈసారి అయితే కొన్నే ఉన్నాయండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, క్వాలిటీకి తగ్గట్టే ప్రైజెస్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ టైం కాబట్టి పిల్లలు చాలా ఎక్సైట్గా చూస్తున్నారు ప్రతి దాన్ని. నేను ఆల్రెడీ చూసా కాబట్టి నాకైతే అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదండి.
పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. అప్పుడప్పుడు అలా బయటికి వెళ్తేనే ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది.